ఈ నెల 10వ తేదీన ఎల్బీ నగర్ లో కోర్టు నుండి ఇంటికి వెళ్తున్న న్యాయవాది మార్కపురి తిలక్ ను అడ్డగించి తన కేసుకు సంబంధించిన డబ్బులు లాక్కోవడమే కాక గన్మెన్ చేయి చేసుకోవడంపై మంగళవారం గోదావరికని రెండవ అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ ఎదుట బాధిత న్యాయవాది ప్రైవేట్ కంప్లైంట్ 175 క్లాస్ 4 బిఎన్ఎస్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది తాను ఈ నెల 10న విధి నిర్వహణ నుండి ఇంటికి వెళ్తుండగా తన జేబు చెక్ చేసిన పోలీసులు తన వద్ద కేసుకు సంబంధించిన 47,500 తీసుకోవడమే కాకుండా సిఐ ఇంద్రసేనారెడ్డి తనపై దౌర్జన్యం చేయడమే కాకుండా గన్మెన్ తనపై దాడి చేశాడని అకారణంగా దూషించారని న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాక తన వద్ద ఉన్న డబ్బును మొబైల్ ఫోన్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్ కు అప్పగించారని ఆయన వాపోయారు. అందరు ఇవ్వడానికి ఉండదు, ఎంతమంది వచ్చి ఇవ్వడానికి ఉండదు. సెక్షన్ ఉంది, ఎవరు మాట్లాడుతున్నావు? సెక్షన్ ఉంది,